దేవుడు మనకిచ్చిన ఈ చిన్న జీవితంలో మనం ఎవ్వరికీ ఏం చేయాల్సిన అవసరం లేదు. మెయిన్ మన మీద మనం కేర్ తీసుకుంటూ మన హెల్త్‌ని మనం కాపాడుకుంటేనే మనం పక్కన వాళ్ళకైనా ఏదైనా చేయగలము. అలాంటి హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేస్తే మాత్రం జీవితంలో కోలుకోలేని దెబ్బ తింటాము. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఒక చిన్న హెల్త్ ప్రాబ్లమ్‌ని నేను భూతద్దంలో పెట్టి చూడడం వల్ల అది నాకు చాలా పెద్దదిగా కనిపించింది. లిటరల్లీ చెప్తే నమ్మరు. ఒక్క క్షణం నా ప్రాణం పోతున్నట్టుగానే అనిపించింది. కానీ అక్కడ ప్రాబ్లమ్ చాలా చిన్నది. కానీ ఒక్కసారిగా ఆ టైంలో నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ వల్ల నా ప్రాణం మీదకొచ్చేసినంత పనయింది నాకు. ఏంటక్క అంత మాట అన్నావు అనుకుంటున్నారా? నిజంగా లిటరల్లీ 3 డేస్ నుంచి నేను పడ్డ బాధ అంతా ఇంత కాదు. హాస్పిటల్‌కి వెళ్ళే లోపే నాకేదైనా అయిపోతుందేమో అనిపిచ్చింది. అంత భయపడ్డాను. నాతో పాటు మా హస్బెండ్‌ని కూడా చాలా భయపెట్టేశాను. నిజంగా మీరు చెప్తే నమ్ముతారో లేదో నాకైతే తెలీదు గానీ, ఒక్క క్షణం నా ప్రాణానికి ఏదైనా అయితే నా హస్బెండ్, నా బాబు ఏమైపోతారో అన్న భయం వచ్చేసింది. నాకిదే లాస్ట్ డే ఏమో అనిపిచ్చేసింది. అంత సివియర్‌గా ఫేస్ చేశాననమాట నాకు ఆ ప్రాబ్లము. కనీసం బ్రీతింగ్ కూడా ఆడలేదు. జస్ట్ నేను టైంకి తినకపోవడం వల్ల నేను ఈరోజు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇప్పుడు మనం బతుకుతున్న ఈ బిజీ లైఫ్ స్టైల్‌లో చాలామంది కూడా టైంకి ఫుడ్ తినకుండా ఇలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. నేనైతే ఇలాంటి ప్రాబ్లం ఇంత సివియర్‌గా నేను ఫేస్ చేస్తాను అనుకోలేదు. బట్ ఇప్పుడు నేను చాలా నార్మల్ అయ్యాను. కానీ ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే కష్టపడేది ఫుడ్ కోసమే. సో మీరు టైంకి తింటేనే హెల్త్ బావుంటుంది. హెల్త్ బావుంటేనే మీరు ఏ వర్క్ అయినా చేసుకోగలరు. మీరెంత బిజీ వర్క్‌లో ఉన్నా ఫస్ట్ టైంకి మాత్రం ఫుడ్ తినండి. ఎందుకంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా సివియర్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు కదా. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.